హలో గైస్, 2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా నుంచి ఎవరెవరు సెలెక్ట్ కానున్నారు, అంతేకాకుండా కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ సెలెక్ట్ కావాలంటే ఏం చేయాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోకి వెళ్తే 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సాధించడంపై కొన్నేసింది. శ్రీలంక పర్యటనతోనే సన్నాహాలు కూడా సురువు చేసింది. శ్రీలంక చేతిలో అనూహ్యంగా 2-0 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలో దిగుతుంది. ఒకవైపు పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగాల్సి ఉండగా ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీఐ కోరుతుంది. తమ మ్యాచ్లని తటస్థ వేదికగా దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇకపోతే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు పెద్దగా వన్డే సిరీస్లు ఏమీ లేవు. ఇంగ్లాండ్తో మాత్రమే 3 వన్డేల సిరీస్ ఆడనుంది. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆరంభానికి ముందు ఫిబ్రవరిలో జరగనుంది. ఇటీవల భారత్ జట్టు ప్రదర్శన నేపథ్యంలో కొంత ఆటగాళ్లు వన్డే టీంలో చోటు కోల్పోయే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా పేర్లు దాదాపు ఖరారవుగా మిగతా ఆటగాళ్లను మాత్రం వారి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అంతేకాకుండా వైస్ కెప్టెన్ హోదాలో శుభ్మన్ గిల్ చోటుకు డోకా లేకున్నా టెస్ట్ సిరీస్లో అతను మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ని ఎంపిక చేయవచ్చు. శ్రీలంక పర్యటన దారుణంగా విఫలమైన శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ ఇప్పటికే టీ20 మరియు టెస్ట్ సిరీస్లో కూడా చోటు కోల్పోయారు. రాహుల్ బ్యాకప్ వికెట్ కీపర్గా టెస్ట్ సిరీస్లు ఆడనున్నారు. అంతేకాకుండా వన్డే ఫార్మాట్లో సంజు శాంసన్కు అవకాశం దక్కవచ్చు. ఇకపోతే శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి భారత్ జట్టులోనికి రావాల్సిన అవసరం ఉంది. హెడ్ కోచ్ గంభీర్ సహకరిస్తే అతను టెస్ట్ జట్టులో చోటు దక్కవచ్చు. టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తేనే వన్డేలో కూడా కొనసాగుతాడు. ఉపఖండ పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండటంతో స్పిన్నర్లకు అధిక ప్రాధాన్యత దక్కనుంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తుది జట్లు కొనసాగుతుండగా రవి బిష్నే 3వ స్పిన్నర్గా ఆడనున్నాడు. ఇక ఫేసర్ల విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లు ఎంపికనున్నారు. ఇక హర్షిత్ రాణా వంటి యంగ్ బౌలర్ కూడా చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క భారత్ జట్టు అంచనా వస్తే కెప్టెన్గా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, సంజు శాంసన్, రిషబ్ పంత్ మరియు యశస్వి జైస్వాల్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా కేఎల్ రాహుల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఆడితే బాగుంటుందో లేదో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.